మొన్న 4 మొన్నే రోజులు. సో అంటే బ్యాక్ టు బ్యాక్ కంటిన్యూ వస్తున్నారు. బట్ ఈ రోల్ ఏంటి డిఫరెంట్‌గా అనిపిస్తుంది? ఏంటి దీంట్లో స్పెషల్ ఏమైనా ఉంది? ఎందుకు ఒప్పుకున్నారు? బేసిక్లీ ఒక పోలీస్ క్యారెక్టర్ అనేది ఒక యాక్ట్రెస్ కి చేయడం ఆబ్వియస్లీ ఒక అంబిషియస్ పాయింట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమాలో ఏవం సినిమాలో సౌమ్య అనే పాత్ర పోషిస్తున్నాను. ఈ క్యారెక్టర్ లో నాకు బాగా నచ్చింది ఏంటంటే పోలీస్ అవ్వగానే ఓకే ఇట్స్ గోన్ బి అ స్ట్రాంగ్ ఫీమేల్ పొజిషనింగ్ అనుకుంటారు పోలీస్ అనగానే. బట్ ఒక వల్నరబిలిటీ, ఒక అన్సర్టనిటీ, ఒక అన్ప్రెడిక్టబిలిటీ ఉన్న ఒక క్యారెక్టర్ అండ్ ఉన్న ఒక పోలీస్ క్యారెక్టర్ ఇది. బేసిక్లీ నాట్ జస్ట్ స్ట్రెంగ్త్ అనే కాదు, ఆ స్ట్రెంగ్త్ అనే దానికి ఒక ఆర్క్ ఉంటది. పోలీస్ అయిపోయింది వెంటనే షీ స్ట్రాంగ్ అంటే ఓవర్ నైట్ జరగదు కదా. పోలీస్ అయిన తర్వాత త్రూ ఎక్స్పీరియన్స్, త్రూ హర్ జర్నీ ఆ స్ట్రెంగ్త్ అనేది డెవలప్ అవుద్ది. సో ఆ ఎంటైర్ ప్రాసెస్, ఆ కంప్లీట్ క్యారెక్టర్ ఆర్క్ ఉంటది. నాకు అది నచ్చింది ఈ క్యారెక్టరైజేషన్ లో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్. అండ్ అంటే కాప్ రోల్ చేయాలంటే అంత ఈజీ ఏం కాదు. దాని గురించి చాలా చర్చ చేయాలి, రీసెర్చ్ చేయాలంటారు. మీరు ఏమంటే వర్క్ షాప్ లాంటివి చేశారా? అంటే డైరెక్టర్ గా రంగంలోకి దిగిపోతా చారి గారు అంటారు. నాకు అది నా బయోపిక్ సినిమా లాగా అనిపించింది కానీ అందరూ అంటున్నారు నేనంటే బాగోదు. బట్ బేసిక్లీ ప్రకాష్ గారు నరేట్ చేస్తున్నప్పుడు కూడా ఈ స్టోరీ చాలా అంశాల్లో నేను బాగా కనెక్ట్ అయ్యాను. అండ్ ఏదో కొన్ని పాయింట్స్ నేను కూడా ఇలాగే రియాక్ట్ అవుతాను కదా, నేను కూడా ఇలాగే మాట్లాడతా కదా, నేను కూడా ఇలాగే ఆలోచిస్తా కదా అని చాలా పాయింట్స్ లో అనిపించింది. సో ప్రిపరేషన్ వైజ్ చాలా వరకు నాకు ఎఫర్ట్ తగ్గిపోయింది అక్కడ. సో యా ప్రిటీ మచ్ ఆన్ బోర్డ్ అవుతుంది. మనం క్యారెక్టర్ లోనే ఉన్నట్టు అనిపించింది. ఎంజాయ్ చేశారా? డెఫినెట్లీ. పోలీసు వాళ్ళు కూడా మనుషులే కదండి. యూనిఫామ్ డ్యూటీలో ఉంటే మాత్రమే కొంచెం టఫ్ గా ఉండాలి. అదర్వైజ్ దే హ్యావ్ దేర్ రిజర్వేషన్స్, దే హ్యావ్ దేర్ అన్సర్టనిటీస్. సరే మీ దగ్గరికి వచ్చాం కానీ మీ దగ్గరికి స్టార్ట్ చేసే ముందే మీ నిండా ఒకటి కావాలి. ఒక సాంగ్ అయితే పాడాలి. మీరు బెస్ట్ సింగర్ అని విన్నాం ఆల్రెడీ. నా సినిమా కెరియర్ స్టార్ట్ చేసేటప్పుడు హీరోస్ అంతా క్వశ్చన్స్ అడిగి హీరోయిన్ అనేటప్పుడు నన్ను పాట పాడమనేవారు, డాన్స్ చేయమనేవారు, ఇలాంటి థింగర్ క్వశ్చన్ అన్ని అడిగేవారు అనమాట నాకు. బట్ ఫర్ ద ఫస్ట్ టైం అండ్ వెల్ డిజర్వ్డ్ బికాజ్ యూ హావ్ బ్యూటిఫుల్ వాయిస్. విచ్ వన్ డు ఐ సింగ్? ఓకే, నేను పాడింది తెలుగు పాట. ఒకే పాట పాడాను సో ఫర్ తెలుగులో. నీచమైన కుళ్ళు నాలుక నిన్ను రెండుగా చీరి చీల్చనా, ఖండ ఖండములుగా నరికిన చల్లబడదుగా మరిగె రక్తమా, నరం లేని నాలుగున్న మనిషి కూడా మృగమేగా, మనుషులనే వేటాడే వచ్చాగా, అమాయకపు ఆడపిల్ల బ్రతుకు మీద అభాండాలు వేసేవారు బ్రతకడాని కాదు ఎన్నడర్హులు. ఇట్ గోస్ లైక్ దట్. ఎప్పుడు నేను ఒక 4-5 years బ్యాక్ పాడాను, ఇంత గుర్తుంది. రీసెంట్లీ ఒకటి సో రీసెంట్ గా లవ్ లీ అనేది సాంగ్ పాడినట్టుంది కదా, అది కొంచెం కన్నడ సినిమా. అంటే నాకు ఒక మన ఇద్దరికి షీ హస్ గాట్ 2 releases ఆన్ ద సేమ్ డే. June 14th 2 సినిమాలు వస్తున్నాయి తెలుగులో. నాది ఒక తెలుగు, ఒక కన్నడ సినిమాలు. మీరు సేఫ్. ఆవిడకి 2 ఒకే రోజు సినిమాలు అంటే మీకు కొంచెం ఇబ్బంది అటు ఇటు. అదే అడిగాను నేను. అప్పుడు కన్ఫ్యూజ్ అవుదా ఇంటర్వ్యూస్ వెళ్ళినప్పుడు ఏ సినిమా గురించి మాట్లాడుతున్నాను నేను కన్ఫ్యూజ్ అయిపోతే ఎలా? 2 సక్సెస్ మీట్లకి ఒకేసారి వెళ్ళాలి మళ్ళీ. ఆ రోజు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అటెండ్ అవుతారా ఒకే టైంలో? చూసుకోండి మీడియా అంతా ఒకే దగ్గర. 2 సినిమాలు సక్సెస్ అయింది అనుకో, అప్పుడు 2 కలిపి ఒక సక్సెస్ మీట్ చేస్తే అయిపోయింది. ట్రై చేద్దామా? సో నాకు ఇబ్బంది అవుతుంది అలా, ఎందుకంటే ఇక్కడ సక్సెస్ మీట్ అక్కడ కర్ణాటకలో చేయలేము. మీరు నెక్స్ట్ డే చేంజ్ చేసుకుంటారు, డే షిఫ్ట్ చేసుకుంటారు కదా, ప్రాబ్లం లేదు. ఇట్ ఈస్ యూనిక్ అండ్ స్పెషల్ మెమరీ ఫర్ us as an actors ఇలా జరగడం స్పెషల్. అందులో పాడింది బయసి బయసి. You want me to sing? ఖచ్చితంగా. ಬಯಸಿ ಬಯಸಿ ಎದೆಯಲಿಳಿದು ನನ್ನ ಜಗದಾರಸಿಯಾದೆ, ತಿಳಿದು ತಿಳಿದು ಬಂಧಿಯಾಗಿ ನಿನ್ನ ಮನದಾರಸನಾದೆ, ನಿನ್ನ ಹಚ್ಚೆ ಹಾಕಿಸೋ ಹುಚ್ಚು ಈಗ ನನ್ನಲ್ಲಿ, ಎಂದು ಕೂಡ ಬೆಚ್ಚಗಿರುನಿ ಬಚ್ಚಿಡುವೆನ ಕಣ್ಣಲಿ, ನೀನಾದೇನಾ
నానే నీనేనా ಹೇಗಾದೇನಾ ప్రీతి హీగేనా ప్రేమ ఇలాగేనా సూపర్ Very సూపర్ nice, నిజంగా రియల్లీ ఫెంటాస్టిక్ అన్న. అదే చూసారా ఇందాక ఎందుకు అడిగాను అన్నారు, డిజర్వ్ కాదా? ఏంటి? అది అమ్మాయిలే కాకుండా అబ్బాయిలను అడిగారు ఫస్ట్ టైం అని. నో నో ఐఎమ్ హ్యాపీ మీరు అడిగినందుకు. ఆమె. డెఫినెట్లీ ఓకే. నేను ఎందుకంటే ఈయన కలిసినప్పుడు చాలా సార్లు ఐ హర్డ్ హిమ్ సింగ్.